హాయ్ అండి. ఈరోజు పప్పు గోంగూర వండుదాం అనుకుంటున్నాను. 1 గ్లాస్ పప్పు వేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి. చూడండి, పప్పుని కడిగి తీసుకొచ్చాను. కొంచెం పసుపు వేయండి, 1/2 స్పూను, ఎక్కువ వేయద్దు. అలాగే 1 స్పూన్ కారం తక్కువ వేసుకోండి. అదేవిధంగా చింతపండు కొంచెమే వేయండి, ఎక్కువ అవుతుంది అనుకుంటే ఆపేయండి. అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే పప్పు గోంగూరకి టేస్ట్. దీంట్లో గోంగూర కడిగి పెట్టాలి. గోంగూరని అయితే శుభ్రంగా కడగండి. నేను నైట్ కట్ చేసి పెట్టాను. ఇలా వాష్ చేసిన దాన్ని తీసి ఈ పప్పులో పెట్టండి. ఇట్లా పెట్టుకోండి. ఇలా గోంగూర కూడా వేసిన తర్వాత నీళ్ళు సరిపోతాయి లేవో చూసుకొని పెట్టుకోండి. గోంగూర వేసిన తర్వాత మీరు మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్కి ఉడికిపోతుందండి. మనం మూత పెట్టేసి ఉడికిపించిన తర్వాత తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే అండి, కారము, పసుపు, చింతపండు వేసాను కదండి, అవి గోంగూర పైన వేయద్దు. పప్పులో వేసిన తర్వాత గోంగూరని ఇలా పెట్టి క్లోజ్ చేయండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పైనకి కారము, ఉప్పు అవి బయటికి రాకుండా మన కుక్కర్లో నుంచి బయటికి ఆవిరి అనేది ఎక్కువగా వచ్చి ఇల్లంతా ఘాటుగా అవ్వకుండా, అలాగే కుక్కర్ పైన మూత కూడా విజిల్ దగ్గర కూడా రాకుండా చిమ్మకుండా ఉంటుంది. ఈ గోంగూర అలా ఆపుతుంది అనమాట. ఓకేనా అండి. తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను. చూసారండి, నేను కుక్కర్ హైలోనే ఉంచాను. మంట కూడా ఏం తగ్గిలేదు. పైన చూసారా ఏం చిందలేదు. చూసుకోండి. అంటే మనం ఏదైతే కారము అవి వేస్తామో దాన్ని ఆ కుక్కర్ పైన, అంటే పప్పులోని కారం, పసుపు వేసిన తర్వాత గోంగూరని పైన పెట్టడం వల్ల మనకి కుక్కర్ పాడవకుండా ఉంటుంది. దీన్ని తీసిన తర్వాత ఒకసారి షింక్లో వాష్ చేసి వెంటనే గ్యాస్ కట్టు ఉంటుంది కదండి లోపల, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ కుక్కర్ని నీట్గా వెంటనే కడిగేసుకోవచ్చు. అంత నీట్గా ఉంటుంది. చూడండి, మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఏ వెజిటేబుల్స్ అయినా కానీ లాస్ట్లోని ఆ పైన అట్లా పెట్టండి. అలాగే వాటర్ సరిగ్గా చూసుకోండి. ఒక గ్లాస్కి 3-4 గ్లాస్ మాత్రమే పడుతుంది. 4 గ్లాసులు పోసుకోవచ్చు కుక్కర్లో అయితే. ఒక గ్లాస్ పప్పుకి 4 గ్లాసులు వాటర్ కంపల్సరీ పడుతుంది. ఎందుకు 4 గ్లాసులు పట్టిద్దంటే అండి, పప్పు మనకి చిన్నగా ఉన్నది ఉడకాలి కాబట్టి ఉరువవుతుంది. పప్పు గోంగూర మనం తాలింపు పెట్టుకోవడానికి కొంచెం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయండి. కొంచెం 3 టేబుల్ స్పూన్స్ పడుతుంది. పప్పులోని మనకి ఆయిల్ ఉంటుంది టేస్ట్. అదేవిధంగా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఎల్లిపాయలు కచ్చపచ్చగా దంచి వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు, తాలింపులు, జీలకర్ర ఇవన్నీ దాంట్లో వేయండి. వేసి బాగా దూరగా వేపుకోండి. వాటితో పాటు కొంచెం శుభ్రంగా కడిగి ఎండపెట్టుకున్న కరివేపాకు, వీటిని దోరగా వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోండి. పొయ్యి అయితే సిమ్లోనే పెట్టండి. చక్కగా ఈ విధంగా వేయించండి. వేయించిన తర్వాత తీసి పప్పులో కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి పప్పు ఉడికిపోయింది. దీన్ని మనం ప్రత్యేకంగా పప్పు గుత్తుతో కాకపోయినా దీంతో కలిపినా సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసుకొని కలపండి. ఇలా మెత్తగా ఉప్పు వేసి నలిపిన తర్వాత మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో ఆ పోపు దినుసులన్నీ దీంట్లో వేసుకోండి. పోపు పెట్టిన తర్వాత మాదైతే పప్పు గోంగూర ఇట్లా అయితే ఉంది. దీన్ని మీకు చూస్తుంటే ఏమనిపిస్తుందో చెప్పండి. మా పిల్లలకైతే ఇప్పుడు నేను ఫాస్ట్గా వెళ్ళి క్యారేజ్ కట్టాలి.